పల్లవికైతే అవని బయట గట్టిగానే బుద్ధి చెప్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసి మరోసారి నా కుటుంబం జోలికొస్తే చంపి పాడేస్తాను. ఇప్పటి వరకు నీకు చెంపదెబ్బతో మాత్రమే సరిపెట్టాను. కానీ ఇక నుంచి నీకు చెంపదెబ్బలు కాదు, నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి నీ తండ్రి నువ్వు ఆడుతున్న నాటకాన్ని బయట పెడతాను. ఇంతకాలం కమల్ మోహన్ చూసి ఓర్చుకున్నాను అని చెప్పేసి గట్టిగానే చెప్తుంది. దాంతో పల్లవికి షాక్ ఎదురవుతుంది. ఇక్కడ చూస్తే ఇక అక్షయ్ అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏంటి నాన్న, నిద్ర పట్టడం లేదా? నాకు తెలుసు నాన్న, ఉద్యోగం అది లేక నీకు నిద్ర పట్టడం లేదని అర్థమవుతుంది. మన పరిస్థితిని ఇలా చేసేసింది అవని అని చెప్పేసి అంటూ ఉంటుంది. పార్వతి అయితే మీ పరిస్థితిని అవని చేయలేదు, మీరే కావాలని చేసుకున్నారు అంటూ రాజేంద్ర వెళ్ళబోతూ ఉండగా మావయ్య వద్దని చెప్పేసి అవని ఆపేస్తుంది. గొడవలు వద్దని, ఉద్యోగం చేస్తాను, ఏదో ఒక చోట తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తాను అని అక్షయ్ ఉద్యోగం కోసం మరోసారి బయలుదేరతాడు. ఇక నా వదినకు నేను నిజం చెప్పేస్తాను అని చెప్పేసి రాజేశ్వరి పార్వతి దగ్గరికి వస్తుంది. వదిన, నాకు తెలుసుదినా, నేను వస్తే నీకు నచ్చడం లేదని, కానీ మళ్ళీ ఎందుకు వచ్చానో చెప్తాను. నేను ఇప్పటికైనా నిజాన్ని బయట పెట్టాలి అనుకుంటున్నాను. నీ ఇంట్లో సమస్యలకి కారణం నీ పెద్ద కోడలు అవని కాదు, నా కూతురు పల్లవి, నా భర్త ఇద్దరూ కలిసే ఇదంతా చేశారు అని మొత్తం నిజాలు బయట పెట్టేసి క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఒక్కసారే పల్లవి చేసిన దుర్మార్గాలు తెలుసుకున్న పార్వతి పల్లవి అంటూ గబగబా పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి చెంప పగలగొట్టి, చిచి, నిన్ను ఎంత నమ్మాను, నన్ను మోసం చేశావు, ఇంతగా నిలుపునా ముంచేశావా, అసలు నువ్వు మనిషివేనా అని అంటూ ఉంటుంది. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు పార్వతి, ఇప్పుడైనా నీకు అర్థమైందా? ఎందుకు అర్థం కాదు అన్నయ్య గారు, తప్పకుండా వదినకు అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. తనైతే ఇక్కడ చూస్తే ఏం జరుగుతుంది, ఏదో నిజం బయట పడిపోయినట్టుంది. రాజేశ్వరి నిజం బయట పెట్టేసినట్టుందని టెన్షన్ పడుతూ ఉంటాడు చక్రధర్ బాబాయ్, ఈ రోజుతో నీ పని అయిపోయింది అని అవని చెప్పేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే జరగాలని కోరుకుంటున్నారు కదా. అయితే మా వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.